ఏం చేస్తున్నాడు భక్తుడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయటం మానక మనం ఇంకొక ఆయన గురించి చెప్పాడు. ఎవరు ఆయన పేరు? ఎపెఫ్రా. ఎపెఫ్రాట ప్రార్థనలో పోరాడువాడట. ఎవరన్నా? ప్రార్థనలో పోరాడువాడు. మీకు ఇంకొక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను, మీకు తెలియంది కాదు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. ఎందుకు ఎపెఫ్రా అంటే నాకు ఇంకో మనిషి జ్ఞాపకం వచ్చాడు, దాని గురించి నేను చెప్తున్నాను. 2వ అధ్యాయము 25వ వచనం చదవమ్మా. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడు నేను. అమ్మ ఎవరో ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుంది. సరే, అదంతా పక్కన పెట్టి 29వ వచనం చూద్దాం. నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పరినిమిత్తము చావునకు సిద్ధమైన. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాడు. ఎవరమ్మా? దేవుని పని నిమిత్తము, క్రీస్తు పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉన్నాడట. ఎవరైన పేరు? ఎపఫ్రోదీతు. చెప్పండమ్మా, ఎవరైన పేరు? ఎపఫ్రోదీతు. ఎక్కడ ఎపెఫ్రా ఉన్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఎపెఫ్రా ఏ విధంగా ప్రార్థనలో పోరాడాడో నేను కూడా అలాగే మీ నిమిత్తం మానక ప్రార్థన అంటే ఏంటమ్మా? మానక ప్రార్థన చేస్తున్నాడు. ఎంత మంచి మాట అండి. నేను మానక ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడట? మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. ఎలా అమ్మా? మీరు సంపూర్ణ జ్ఞానం 2 చదవండమ్మా. ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును. ఎవరి చిత్తము? దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టునట్లు ప్రభువును సంతోషపెట్టినట్లు. ఉదయం ఒక మాట చూసాం మనం. ఏం చూసాం? ఎంతమంది గుర్తుందమ్మా? ఉదయం ఒక ఆయన గురించి చూసాం. ఎవరాయన పేరు? ఎంతమంది గుర్తుందమ్మా? ఎవరాయన పేరు? ఒక ఆయన దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. ఇదిగో నేను ఓర్వలేని దానిని ఫినెహస్ ఓర్వలేదు కనుక ఆయన అంట దేవుని ఆసక్తి కలిగి. ఏ ఆసక్తి? ఎక్కడి నుంచి వచ్చింది ఆసక్తి? దేవుని ఎడల ఆసక్తిని బట్టి నేను ఓర్వలేని దానిని, భగవంతుడు ఓర్వలేని దానిని అతడు ఓర్వలేదని కనుక తనతో యాజక నిబంధన చేసుకుంటాను, నిత్య నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఫినెహస్ గురించి చెప్తాడు. ఇదిగో అందరూ ఉన్నారు, చాలా మంది 6 లక్షల కాల్బలం ఉంది, అనేకులు ఉన్నారు అక్కడ. ఎవరికి లేనటువంటి బాధ ఈ ఫినెహస్ కిందకి రావాలి అనగా దేవుని పట్ల ఆసక్తి ఉన్నప్పుడు, ఆయన మనసు ఎరిగినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడో 1500 కిలోమీటర్ల దూరంలో రోము నగరంలో బందీగా ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఎక్కడో కొలసి సంఘం ఉంది. అక్కడ వీరిని ఉజ్జీవింప చేయడానికి, వీరిని ఆత్మలో వర్ధిల్ల చేయడానికి, ప్రభువుకి దగ్గరగా చేయడానికి ఏం చెప్తున్నాడు? మీ కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకో తెలుసా? మీరు దేవుని చిత్తమును నెరవేర్చాలి. 2 దేవునిని సంతోషపెట్టాలి. ఎలా ఉండాలి? మీరు దేవుని సంతోషపెట్టాలి, దేవుని ఇష్టాన్ని తెలుసుకోవాలి. అందుకే భగవంతుడు ఉదయకాలను మనం మాట్లాడుతూ చెడుతనమును అసహించుకున్నట నన్ను ప్రేమించుట అన్నాడు. ఏమన్నాడమ్మా? చెడుతనమును అసహించుకోవడమే నన్ను ప్రేమించడం. నన్ను ఇష్టపడుతున్నావా? నేనంటే బాగా ఇష్టమా నీకు? అయితే నువ్వు చేయవలసిన పని, నీకు ఒకడు విరోధిగా ఉండాలి. వాడే పాపం అనే వ్యక్తి విరోధంగా ఉండాలి. మీరు చెడుతనమును ద్వేషించుకోకపోతే, అందుకే మీరు ఏమన్నాడు భగవంతుడు? మీరు సిరికి అయినా నాకైనా దాసుడిగా ఉండలేరు, ఒక్కరికే దాసుగా ఉండగలరు. మీరు 2 పడవల మీద కాలేయలేరు. అందుకే మీరు ఆయన సంతోషపెట్టాలి. ఆయన సంతోషపెట్టాలంటే సూత్రం ఏంటి?
చెడుతనమును అసహించుకోవాలి. నేను దేన్నైతే ఓర్వలేకుండా ఉన్నానో, ఎవరన్నారు? భగవంతుడు చెప్తున్నాడు, నేను దేని గురించి అయితే ఓర్వలేకుండా ఉన్నానో దానిని ఫినెహాసు ఓర్వలేదు కనుక యాజక నిబంధనగా నేను చేసుకుంటున్నాను. నేను నిబంధన చేసుకుంటున్నాను, నిత్య నిబంధన. ఎప్పుడు ఎల్లప్పుడు నాకు యాజకుడిగా ఉంటాను, నాకు ఎప్పుడు ఎల్లప్పుడు యాజకుడిగా ఉంటాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేను మీ నిమిత్తము ఎల్లప్పుడూ మానక ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ప్రార్థన చేస్తున్నాను? మీరు దేవుని సంతోషపెట్టే గుంపులో ఉండాలి. ఎప్పుడు ఎలా ఉండాలి? దేని నిమిత్తం అమ్మా? అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా. ఎవరికి తగినట్టుగా? ఆయనకి తగినట్టుగా మీరు ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. తర్వాత మాట చదవన్నమ్మా. ఏమ్మా మళ్ళీ చదువు. సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా ఆయన నడిచాడు. నడవడం అంటే తెలుసమ్మా? ఆయనతో పాటు ఆయన చెయ్యి పట్టుకుని, ఆయన చేతుల్లో చెయ్యి వేసి, ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ నడవడం అంటే ఏంటి తెలుసమ్మా? మామూలు నడవడం కాదు, ప్రవర్తన. ఆయనలా బ్రతకడం, ఆయనలా మాట్లాడడం, ఆయనలా జీవించడం, ఆయనలా ప్రవర్తించడం. ప్రవర్తన మన క్రియ. నేను చెప్పేది ఇంకొక విధంగా చెప్పాలంటే ఏంటంట, క్రియ. మన క్రియలు. విశ్వాసం మాటలు కాదు. విశ్వాసం అంటే ఏంటమ్మా? క్రియ అని చెప్పేసి భగవంతుడు సెలవిస్తాడు. అన్ని విషయంలో ఆయన నడిచాడు. ఎవరు నడిచాడు ఆయనతోటి? హానోకు నడిచాడు. ఎన్ని సంవత్సరాలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం కదమ్మా. ఏమనుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడుకున్నట్లు కొనుపోబడును. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని. అది అతడు కొనుపోబడక ముందు ఎలా ఉన్నాడు? అతను దేవునికి ఇష్టుడిగా ఉన్నాడు. అది నేను చెప్పేది. ఆయన సంతోషపెట్టేవారు ఏం చేస్తారు? దేవుని ప్రేమించేవారు. 97వ కీర్తన ఏం చూస్తాం ఉదయం? దేవుని ప్రేమించేవారు చెడుతనమును అసహించుకుంటారు. చెడుతనం అసహించుకోవాలి. ఫినెహాసు చెడుతనం అసహించుకున్నాడు. 24,000 మంది చనిపోయారు అప్పటికే. ఇంకా 24,000 మంది చనిపోయిన తర్వాత ఆ తెగులు అక్కడితో ఆగిపోయింది. ఎందుకు? అతను చేసినటువంటి పని. ఎంత కోపంతో లేచాడంటే, దేవునికి ఇష్టం కానిది మనకి ఇష్టం కాకుండా ఉండాలి. అర్థమైందన్నమాట? దేవునికి ఇష్టం లేకపోతే మనకి ఇష్టంగా ఉండకూడదు. అది దేవునికి ఇష్టమైంది మనకి ఇష్టమైనదిగా ఉండాలి. దేవుని ప్రేమించేది మనం ప్రేమించేదిగా ఉండాలి. భగవంతుడు ఈ సాయంకాల సమయంలో ఆయన అంటాను, ఆయన సంతోషపెట్టే గుంపులో మనం ఉండాలని. హానోకు దేవునితో నడిచాడు. దేవుడు అతనిని కొనుపోబడక మునుపు ఏం చేశాడండి? దేవునికి అతడు ఇష్టడుగా ఉన్నాడు. ఎంత మంచి మాట అండి. మనం ఇష్టడుగా ఉంటే ఆయన సంతోషపెడతాం. ఎవరు సంతోషపెడతారు? మాట వింటే కదండి. పిల్లలు, చిన్న పిల్లలు, రే కూర్చోరా, రే ఇలారా కూర్చో, ఇప్పుడు విన్నాడు, ఇంకా మాట ఉన్నాడు అనుకో, వాళ్ళ అమ్మ ఎంత సంబరపడిపోతుందో. అర్థమైందమ్మా? మన పిల్లలు మన మాట అంటే చిన్నపిల్లలు అందుకని వాళ్ళకి అర్థం కాదనుకో, మన పిల్లలు తల్లిదండ్రుల మాట వింటూ ఉన్నారనుకో, భయభక్తులతో ఉంటున్నారు, రే వారిని బట్టి తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు. అలాగే భగవంతుడు కూడా మనం ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం అంటే ఏమని కోరుకుంటారు చెప్పండి? నేనైతే నా 2 కొడుకులు నేనేమని కోరుకుంటానంటే, ఏ గొడవలో తేగకూడదు ప్రభు. 3వ వ్యక్తి మా ఇంటికి వచ్చి, మీ పిల్లలు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని చెప్పేసి ఎవడో వీళ్ళెత్తుకోవడం ప్రభు. నా ప్రార్థన, మీరు నమ్మండి నమ్మకపోండి, వారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతే చాలు. రెండవది, ఎవరి చేత ఏలెత్తి చూపించకుండా నీ పిల్లలేంటి, నీ బతికేంటి, నీ ఇల్లు ఏంటి అని 3వ వ్యక్తి చెప్పకుండా ఉంటే చాలు ప్రభు. ఇంతే నేను కోరుకునేది. వారు ప్రయోజకులు అవ్వాలనో లేదా గొప్పవారు అవ్వాలని నేనేం కోరుకోవట్లేదు. ఎవడు 3వ వ్యక్తి వచ్చి నా గురించి, నా పిల్లల గురించి, నా భార్య గురించి, నా కుటుంబం గురించి ఏలెత్తి చూపించకూడదు. చాలు ప్రభు. ఇలాగ మమ్మల్ని పరిశుద్ధులుగా ఉంచేటట్టు చెయ్యి. ఎప్పుడు నా ప్రార్థన అదే. నా కోసం, నా పిల్లల కోసం చేసేది. వారు కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతారు. నిన్ను ప్రేమిస్తే మిగిలినన్నీ ఆయన ఇస్తారు. దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ఏంటి తెలుసమ్మా? ఆయనకి ఇష్టలుగా ఉండడం,
ఆయన సంతోషపెట్టడం అంతే నేను చెప్పేది. ఆయన సంతోషపెట్టే మన గుంపులో ఉంటే మిగిలిన అదే దేవుని చిత్తం అంటే ఆయన సంతోషపెట్టే గుంపులో మన పిల్లలు ఉండడం. నా పిల్లలు సత్యమును అనుసరించుచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏం కావాలి? ఇంకే సాక్షిగా భగవంతుని దగ్గర ఎప్పుడు ఎల్లప్పుడూ ఆత్మలో ఆనందించడం కంటే, పరిశుద్ధ ఆత్మ అనుభవంలో ఉండడం కంటే ఇంకేం కావాలి ప్రభా? నీతో నడవడం అంటే ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టలుగా ఉండడం. ఎవరికి? హానోకు దేవునితో నడిచాడు. అతడు దేవుడు అతన్ని కొనుపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడట. మీకు అర్థమైందమ్మా? కొలసీలకు రాసిన పత్రిక నీ బ్రతికిని మారుస్తుంది, నీ జీవితాన్ని మారుస్తుంది. భగవంతుని ఇచ్చే వాక్యం ఏమనుకున్నారు? వాక్యం నీ అనారోగ్యాన్ని తీసివేస్తుంది, నీ ఆయాసాన్ని తీసివేస్తుంది, నీ కష్టాన్ని తీసివేస్తుంది. నిన్ను ఎంత ధీటుగా భగవంతుని అర్థం చేసుకునేటట్టు చేస్తుందో ఈ పత్రిక. అందుకే పత్రికలు చాలా గొప్పయమ్మా. మీరు పత్రికలు చదవడానికి ఇష్టపడాలి. మీరు అవి చదువుతారు మంచిది, పర్వాలేదు, కానీ పత్రికలు ఎక్కువ చదవాలి. రక్షణ పొందడానికి, రక్షణ పొందినటువంటి వ్యక్తి, పెరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి, ఇంకా అభివృద్ధి చెందాలనే వ్యక్తి పత్రికల్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఇంకే కొలసీలకు రాసిన పత్రిక అంటారు కదా, దేవుణ్ణి సంతోష పెట్టాలని మీ నిమిత్తం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను, మానక ప్రార్థన చేస్తాను. ఎలా చేయాలి? నా పిల్లలు దేవుణ్ణి సంతోషపెట్టాలి. చాలు. నా భార్య దేవుణ్ణి సంతోషపెట్టాలి, నా పిల్లలు దేవుణ్ణి సంతోషపెట్టాలి, నా కుటుంబం దేవుణ్ణి సంతోషపెట్టాలి, నేను దేవుని సంతోషపెట్టేవాడిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అదే అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థనలో తెలుపుతున్నారు. ప్రార్థన ఇదంతా 9 నుంచి 14. తర్వాత అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా. మీకు అర్థమవుతుందమ్మా? అదిగో మన 96వ కీర్తన కదమ్మా. ఆయనకు తగిన నైవేద్యం తీసుకురావాలి. ఆయనకు తగినట్టు. ఆయన దేవాది దేవుడు. ఆయన పేరేం పేరట? 95వ కీర్తనలో మనం చూస్తాం, మహాదేవుడు మహోన్నతుడైన. 96వ కీర్తనలో చూస్తాం, మహాదేవుడు మహోన్నతుడు, ఉన్నతమైనటువంటి దేవుడు. ఆయన ఔన్నత్యం గొప్పదట. బా, ఎంత మంచి మాట, అద్భుతమైన మాట. నాకు పలకడం రావట్లేదు, గంభీరంగా పలకాలి ఈ మాటలు. భగవంతుని గురించి ఆయన స్తుతించడానికి నోటి వెంపడి వస్తూ ఉంటే సాతాను దురాత్మ శక్తులు బయటికి వెళ్ళవలసింది. అంత గంభీరమైనటువంటి వాక్యమే. భగవంతుడు ఏమన్నాడమ్మా ఇక్కడ? ఇదిగో ఆయనకు తగినట్టు మీరు నడుచుకోవాలి. అర్థమైందమ్మా? మనుషులు ఏమన్నాడు? నాకు బాగా ఇష్టమైన మాట. మనుషులు మీ సత్క్రియలను చూచి, ఎలాగమ్మా? మనుషులు మీ సత్క్రియలను చూచి ఇదిగో వాడు ఆయనకు తగినట్టు. రేపొద్దు నిన్నెవడు ఏలెత్తి చూపించడానికి వీలేదు. ఏం క్రైస్తవుడు నువ్వు అనడానికి వీల్లేదు. భగవంతుడు సెలవిచ్చేటటువంటిది ఆయనకు తగినట్టు నీ ప్రవర్తన ఉండాలి. క్రైస్తవుడికి తగినట్టు నీ ప్రవర్తన ఉండాలి. చూడండి ఏమన్నాడు? అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన. ఏం ప్రార్థన అమ్మా! ఏమన్నాడు? మనం ఎవరమంట? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలి కూర్చున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఎంత మంచి మాట అండి! అర్థమవుతున్నాయమ్మా? నేను ఎక్కువ లెంతీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. మరలా నేను చదువుతాను చూడండి. తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని బతిమాలుకొనిచున్న ఆయన మనలను అంధకార సంబంధమైన, అది ఎవరంతా? తండ్రే కదని చేస్తా. ఆయన అభిష్టం ఇది, తండ్రి చిత్తం. చాలా సంఘాల్లో ఉంటే యేసుక్రీస్తు వారి గురించి ఎక్కువ చెప్తారు, లేదా పరిశుద్ధాత్మని గురించి ఎక్కువ చెప్తారు, లేదా తండ్రి గురించే చెప్తారు. మన సమపాల్లో భగవంతుని మనం మహింపరచాలి, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఆత్మ ద్వారా మాత్రమే అవుతుంది. మీరు అనుకుంటున్నారు కదా, నేను చేయగలను, నేను ఉండగలను, నేను పరిశుద్ధులుగా ఉండగలను అని అనుకుంటారు. మీరు ఉండలేరు. అందుకే ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేయాలి? మీరు
మీరు మారండి మారండి మారు మనసు పొందండి అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ చెప్పేసి వెళ్ళిపోయి ప్రార్థన ఉండాలి, ఒకరికొకరు పురుకొల్పుకోవాలి. ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని గట్టిగా ఇస్తుంది మనకి. ప్రార్థన లేని జీవితాలు కంపు కొడతాయి. మీరు బయటికి మామూలుగా కనబడవచ్చు, కానీ లోపల కుళ్ళిపోయిన స్థితి, సమాధి స్థితి అంటాడు భగవంతుడు డైరెక్ట్గా. మీరు సున్నం కొట్టని రాయలు, మీరు నోటి మాటతో చెప్తున్నారు, లోపల కుళ్ళిపోయిన ఎముకలు ఉన్నాయి, మీకు అర్థం కావట్లేదు. భగవంతుడు సెలవిచ్చేది కఠినంగా ఉంటుంది. మనం నా అంతటి నేను స్వపరీక్ష చేసుకోవాలి. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, నా సిచ్యువేషన్ ఏంటి? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. మన పురం ఇది కాదు, ఇదంటే ఎక్కడికి వెళ్తాం మనం? మన పురం ఇది కాదు, మన గురిది కాదు, మన రాజ్యం ఇది కాదు. మనదంతా మన చూపంతా పైన. ఏమన్నాడు? పైనున్న దేన్ని చూడాలి? ఆకాశమందన్న భగవంతున్నే, ఆయన వైపే. మీరు పైనున్న వాటినే, క్షయమైన వాటి వైపు మీరు చూడరు, అక్షయమైన వాటి వైపే. దేని వైపు అమ్మా? అక్షయమైన దాని వైపే మీరు చూడాలి, నశించిన దాని వైపు. అమ్మ అలా వదిలేసి తిరుగుతూ ఉంటాడు. అమ్మ వదిలే అటు తిరుగుతూ ఉంటాడు, ఏం కాదు. ఎవరేమనుకో, నాకు అందుకే మైకిచ్చుకున్నాను, గట్టిగానే చెప్తాను. తిరిగినాయి అట్లా. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసినటువంటి, ఎవరమ్మా? మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని బతిమాలి కొంచున్నాం. ఆయన మనలను ఏం చేశాడు? మనల్ని అంధకార సంబంధమైనటువంటి మునుపు ఏమన్నాడు? మునుపు దోషకుడు, మునుపు హానికరుడు, సాక్షి లేని బ్రతుకు, కంపు కొట్టిన బ్రతుకు, మారు మనసు లేని బ్రతుకు. అదే దాన్ని పెంటలో ఉన్నటువంటిది సిచ్యువేషన్. మరో విధంగా నా గురించి నేను మాట్లాడతాను, ఇతరుల గురించి కాదు. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. దేవుని గురించిన జ్ఞానం. మనం ఈ కొలసీలకు రాసిన పత్రిక చూస్తూ ఉంటాం కదా, సర్వం ఆయనే కనబడతాడు మనకి. సర్వము యేసుక్రీస్తు వరే కనబడతాడు, ఆయనే కనబడతాడు. చూడండి, తన కుమారుని యొక్క రాజ్య నివాసగా తన కుమారుని ఎంతగా మహింపరుస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా మహింపరుస్తున్నాడు తండ్రి. తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తున్నాడట. ఆ కుమారుని యందు మనకు విమోచనం. స్తోత్రం. ఇది ఆరాధన వాక్యం మీద ఎంత మంచిగా ఉండేది. ఏమన్నాడమ్మా? తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మిమ్మల్ని చేశాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగు. ఇది జ్ఞానం. ఆ కుమారుని యందు మనకి విమోచన కలుగుతూ ఉంది. ఆ కుమారుని యందు మనకు పాప క్షమాపణ కలుగుతూ ఉంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడైనాడు. ఎవరమ్మా? కుమారుడు. అర్థమవుతుందమ్మా? యేసుక్రీస్తు వారి గురించి ఎంత అద్భుతంగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన కుమారుడు చనిపోయాడు, తిరిగి లేచాడు, మన భావన. కానీ ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టాడు. తండ్రి ఏ విధంగా హెచ్చిస్తున్నాడు చూడండి కుమారుని. ఏమంటాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టి ఆది. ఆయనే అంటే మనం ఒక విధంగా చెప్పాలంటే ఏం చెప్తాం మనం? ఆది యందు వాక్యముండును. ఏమన్నాడమ్మా? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడై ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. కదండి, ఏమైనా దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండను. 12వ వచనంలో ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఇదిగో అబ్రహాము ఎప్పుడు పుట్టాడు? అబ్రహాం ఎప్పుడో వాడు. అబ్రహాం కంటే ముందున్నాడంటాడండి ఈయన. అబ్రహాం కంటే ముందున్నాడంటాడండి. మీకు అర్థమవుతుందమ్మా? లేఖనాలు చూడండి ఒకసారి, వాక్యం చూస్తే ఆయన అదృశ్య దేవుడు. ఎవరైనా అదృశ్య దేవుని స్వరూపి అయి నేను వెళ్తున్నాను. ఏమన్నాడు దేవుడు? నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను. మిమ్మల్ని గైడ్ చేయడానికి ఎవరిని పంపిస్తాను? వేరొక ఆదరణకర్త,
ఆయన మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన నా వాటిలోకి తీసుకుని, కొత్తగా ఏం చెప్పడు, ఆయన నా వాటిలోకి తీసుకుని అదే వాక్యాన్ని మిమ్మల్ని విశ్వాసంలోను ప్రేమలోను నిరీక్షణలో వేరుపారి స్థిరపరిచాడు. సెపరేట్ చేస్తాడు మిమ్మల్ని సెపరేట్ చేసి స్థిరపరుస్తాడు. ఆయన ప్రేమించేవాడు ఏం చేయమన్నాడు? చెడుతనమును అసహించుకోమంటాడు. చెడుతనమును అసహించుకున్నట్టే, ఇదిగో మీరు నా ఇష్టాన్ని నెరవేర్చాలి, మీరు నా ఇష్టాన్ని నెరవేర్చాలి అంటే హానోకు దేవునితో నడిచాడు. అతడు దేవుని కొనుక్కోబడక మునుపు అతడు దేవునికి ఎలా ఉన్నాడమ్మా? ఇష్టడుగా ఉన్నాడట. ఎంత మంచి మాట! ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన ఉన్నాడు. యాలయనగా చదవన్నమ్మా. యాలయనగా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. చెప్పండి, ఇప్పుడు మీకు అర్థమవుతుందమ్మా? మనం యేసుక్రీస్తుని గురించి మనం అర్థం చేసుకునేటప్పుడు ఆయన జ్ఞానం, యేసుక్రీస్తు వారిని గురించిన జ్ఞానం బాగా పొందుకోవాలని మన బుద్ధి వివేకములు కలిగి ఉన్నానని, తద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. అర్థమవుతుందమ్మా? ఈ యొక్క లెంట లేదా శ్రమకాల కూడికల్లో ఉపవాసంతో ఉన్నటువంటి ఆ తల్లులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ దేన్ని బట్టి అంటే మన ఆసక్తి వాక్యాన్ని నేర్చుకోవాలని, వాక్యం పట్ల నేను చిన్నవాడిని, నాకు పెద్దగా తెలియదు, కానీ చదువుతున్నాను, నాతో పాటు మీరు కలిసి దేవుని ఆరాధిస్తున్నారు. ఆయన గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని తపన పడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చెప్పినట్టు మనం నడుస్తూ ఆయనలో ఉండాలని, ఆయన జ్ఞానం సంపాదించాలని, బుద్ధి కలిగి ఉండాలని, వివేకం కలిగి ఉండాలి, తద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని తపన పడుతున్నాం. అయితే ఇక సాయంకాల సమయంలో దేవుని గురించి చూడండి, ఆయన ఆది సంభూతుడట. పైనుంచి మనం ఆలోచించి సర్వం ఆయనే. చూడండి ఆ మాటలు చూస్తే, మరలా చదువుతామా మాట. ఆకాశమందున్నవయు భూమి ఎందున్నవయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి అధికారములైనను సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిన, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. స్తోత్రం ప్రభు. ఆయనే సమస్తమునకు. అందుకే మనం ప్రభువుని ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుంటారో వారి మధ్య నేనుంటానన్నాడు భగవంతుడు. ఆయన మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఆయన చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాలి, చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టాలి, ఆయనతో ఉండాలి, ఆయన పక్కన ఉండాలి. 2 సూత్రాలు మనం 3 రోజులకి మనం నేర్చుకున్నాం. ఒకటి ఏం చేయాలమ్మా? ఆయన కొరకు ఎప్పుడు కనిపెడుతూ ఉండాలి, మనమే మాట్లాడడం కాదు. రెండవది ఆయన కొరకు ఏం చేయాలమ్మా? కనబడాలి. ఆయన దగ్గర కనబడతాం. ఆయన కనులు ఎదురు మనం కనబడుతూ ఉండాలి. ఎప్పుడు ఉపవాస కూడికలా, స్త్రీల కూడికలా, యవనస్తుల కూడికలా, ఆరాధన ఏ సమయమైనా సరే చిన్నది టెంట్ల కిందే ఉంటుందమ్మా. ఆయన సన్నిధిలో కనపడడానికి, ఎప్పుడు ఆయన మందిరానికి రావడానికి వేగిరి పడుతూ ఉండాలి, ఇష్టపడుతూ ఉండాలి. మాకు సమయం లేదు, ఉద్యోగాలు చేయాలి, చిన్న చిన్న ఉద్యోగాలు, లేకపోతే ఫుల్ టైమే చేయాలని ఆశ, కానీ అవ్వదు. ఎందుకంటే అక్కడ ఏం మేలు కట్టాలి, రకరకాల బాధలు ఉన్నాయి. భగవంతుడు చేయగలడు, వేరే విధంగా వెళ్తాడు. అందుకే ఆయన దగ్గర నుంచి కార్డు వచ్చే వరకు, ఆయన దగ్గర నుంచి లెటర్ వచ్చే వరకు వేచి చూస్తున్నాం. లేదంటే ఎక్కడైనా సరే సంచేసుకుని ఇవన్నీ తీసేసి దాన్ని ఏమంటారు, ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాం, తెల్ల బ్యాగ్ వేసుకోవాలని ఆశ. వింటున్నామా అమ్మ? ఓ బంగారం, జ్వరం తగ్గింది ఇలాగ ఉంటుంది, ఇంకా నీకు జ్వరం తగ్గితే ఇలాగ ఉంటుంది. ఓ తెల్ల సంచి కొనుక్కొని వేసుకుని తిరగాలని ఆశ. మీకు అర్థమవుతుందమ్మా నా మాట? నేనేం చెప్తున్నాను? చాలా ధన్యత అమ్మా.
సేవకుడు అంటే సేవకుడిగా ఉండడం చాలా ధన్యత. మీరు ఏదో చిన్నతనంగా ఆడు ఇంటికి వచ్చాడు కానుకల కోసం వస్తాడని అనుకోవద్దు ఎప్పుడు. మీకు అర్థమవుతున్నామా ఎంత భాగ్యమో భగవంతునికి మనకి మధ్యవర్తి ఆయన. మీకు అర్థమవుతున్నామా? అనుసంధానకర్త. ఏం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో మీ నిమిత్తం మానక ప్రార్థన చేస్తున్నాడు. వాక్యం బోధిస్తున్నాడు. ఎంత వాక్యం చెప్తే అన్ని గంటలు ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలు మానక మీరు దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలని, ఆయన ఎరిగి ఉండాలని, ఆయన ఆది సంభూతుడని మీకు అర్థం అవ్వాలని, ఆయనే సమస్తమని, సర్వమని, సర్వనికి మూలమని, ఆయనే ఆధారభూతుడని. ఏమన్నమ్మా? సంఘం పైన ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన ఆరాధిస్తున్నాం, మనం ఆయన్ని పూజిస్తున్నాం, ఆయన్ని వేడుకుంటున్నాం, ఆయనతో సహవాసం చేస్తున్నాం. మన భావన ఎలాగుందో మీకు తెలియదు. మనం చిన్నగా చూస్తున్నామా, పెద్ద దేవుడిగా చూస్తున్నామా? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధమైన భయంతో ఉంటున్నాం? ఏం కాదులే, మన యేసు ప్రభు వారే కదా, ఏసే కదా, ఏమనుకోవాలి అని చెప్పేసి ఎన్నిసార్లు పాపం చేసిన క్షమిస్తానులే అనుకోవద్దు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారపడుతుంది. సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఎంత మంచి మాట! నీకు ఎవరు శిరస్సు? అమ్మా, మన బాడీ అంటే నాకు ఫేస్ లేదు, ఇంకా నాకు ముఖం లేదు. ఎవరు నా ముఖం? దేవుడే, యేసుక్రీస్తు. అంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం కనబడకూడదు, ఆయనే కనబడాలి. ఆయనే తేజస్సు. తేజోవాసులు అంటే అనుకున్నారు. తేజోవాసులు అంటే మనం మహిమలు. దాన్ని అంటే మనం నల్లగా ఉండొచ్చు, ఎంత కళగా ఉంటుంది, ఎంత కళగా ఉందండి అంటాం మనం. అంటే తేజోవాసులు అంటే ఏంటి? మనం ఆయన పరలోక రాజ్యవాసులు. ఆయన కళ ఉంటుంది మనలో. ఆయన దాన్ని ఏమంటారు? తేజస్సు ఉంటుంది మనకి. మోషే ఆయనతో నడిచాడు. ఓ అమ్మాయి ఆగు, సరే వెళ్ళిపోదాం ఆగు. ఆయన ఎక్కడున్నాడు? మోషే 40 రోజులు ఆయనతో ఉన్నాడు. 40 రోజులు ఉంటే ఆయన దిగి వస్తున్నాడు. కొంచెం దిగొస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖం మీద ఉన్నటువంటి ఏమవుతుంది? ఆ తేజస్సు తగ్గుతూ వస్తున్న క్రమంగా తగ్గిపోయేటటువంటి మహిమ మనుషులు ఎవరో చూడకూడదని ముఖం మీద ముసుగేసుకుంటాడు. ఎందుకు తెలుసా? భగవంతుని యొక్క తేజస్సు అది తగ్గేటట్టు మనం చూపించుకోండి. ఎప్పుడు ఒకేలా ఉండాలి మన జీవితాలు, మన ముఖాలు ఇతరులు కనబడేటప్పుడు తేజరిల్లాలి, తేజోవాసులంగా ఉండాలి. నువ్వు ఇష్టపడకపో మన ముఖాల్లో ఎప్పుడు గ్లో, సంతోషం. అంటే శుభ్రంగా ఫెయిర్ లవ్లీ రాయమని కాదు నేను చెప్పేది, లేకపోతే చిమ్మికిలు వేయమని కాదు. చాలామంది చిమ్మికిలు వేస్తారు. చిమ్మికిలు ఎందుకు? తలకమంటే అలా చూస్తూ ఉంటారు అనమాట. మీరు అర్థమైందమ్మా? ఎంత బట్టలు దాన్ని ఏదో మొన్న అంటే మరో విధంగా కాదు, ఒక అమ్మాయి కాదు పట్టుకెళ్తే 6 కేజీలు ఉంది. ఏంటది? నెట్. మీకు అర్థమైందా? బుట్టగా కనబడాలని ఇలా నా మేనకారు నాకు అది కొంటావా లేదా అని చెప్పేసి కానీ 12,000 అయింది. నెట్ ఇంత నుంచి పొడవు ఉంది. చిమ్మికీలు తలుగుమంటున్నాయి. మనం ఏం చేస్తాం? భగవంతుడిచ్చే తేజస్సుని మనం తీసుకోవాలి. గ్లో రావాలి. మనం ఎప్పుడు ఆశపడాలి, నాయన నీలా ఉండాలి కానీ. ఆయనతో మనం ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. మీకు అర్థమవుతుంది? ఎలా వస్తుంది? ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. ఏం చేస్తాడు? ముఖాముఖిగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రపంచంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసమ్మా? ప్రార్థన. ప్రపంచంలో నీకు ఏదైనా గొప్పతనం ఉంటే భగవంతుడు ఆది సంభూతుడితో. ఎవరితోటి? ఆది సంభూతుడు, ఆధారభూతుడు, సమస్తమునకు ఆధారభూతుడైన అన్నిటికంటే ముందున్న వాడితోటి, పెద్ద ఆయనతోటి మనం మాట్లాడడానికి వెళ్తున్నాం. మీకు అర్థమైందా? ఎవరితో మాట్లాడుతున్నాం? ఉదయకాలనే ఒక సమయం ఇస్తాడు, అపాయింట్మెంట్. ఆ సమయం ఇస్తే మార్టిన్ లూథర్ గారు అంటారు కదా, అయ్యో ఈరోజు చాలా ఎక్కువ పనులు ఉన్నాయి, నాకు చాలాసేపు ప్రార్థన చేయలేదు ఇవాళ. మీకు అర్థమైందండి? చాలా పనులు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా మంది వరకు ప్రార్థన చేయాలి. నేను ఈరోజు ఎక్కువ ప్రార్థన చేయాలి. మీకు అర్థమవుతుంది అన్నమాట. మనం ఆయనతో ఉన్నప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థనే. ఆయన కలుసుకోవడమే, ఆయనతో మాట్లాడటమే, ఆయనతో సంభాషించడమే, ఆయన సన్నిధిలో కనిపెట్టడమే, ఆయన సన్నిధిలో కనబడమే గొప్ప సంగతి అండి.
ప్రపంచంలో భగవంతుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయడం కంటే ఆ ఇంట్లో నువ్వే ఉండొచ్చు, బైబిల్ పక్కన వేసుకున్న లైట్ ఉండొచ్చు, తలుపేసుకుని ఉండొచ్చు, ఎవరు లేకపో ఉండొచ్చు. కానీ గొప్ప సంగతి ఏంటంటే తెలుసా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ దేవుడు ఏ సమయానికైతే నువ్వు ప్రార్థన చేస్తాడో ఆ సమయానికి వచ్చి తలుపు తడతాడు, ఆ సమయానికి వచ్చి నీ దగ్గర అపాయింట్మెంట్ ఇస్తాడు. భగవంతుడే ప్రపంచాన్ని ఏలేటటువంటి వాడు, ప్రపంచ నిర్మాణకుడు, సృష్టి తన ఆది సంభూతుడు, ఆధారభూతుడు, ఆల్ఫై ఒమేగా అయినటువంటి ఉన్నవాడు, అనువాడు, నిన్న నేడు నిరంతరంగా ఉన్నటువంటి వాడు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, కరుణామయుడు, దయామయుడు. ఆయన నీ దగ్గరకు వచ్చి ఎందుకు పనికిరా నా దగ్గరికి వచ్చి ఎప్పుడు ప్రార్థన చేస్తాడా, ఎప్పుడు మోకరి వెళ్తాడా, మనతో సహవాసం చేస్తాడమ్మా. గొప్ప సంగతి అయినాడు, భగవంతుడు సహవాసం చేస్తాడు. ఎందుకో తెలుసా, లేకపోతే నేను ప్రార్థనలోకి రాకపోతే నేను మొండాన్ని ఎవరు చూస్తారండి. అందుకే ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో ఆయన వాక్యం, ఆ ప్రార్థన విశ్వాసులకే చెప్తున్నాను సుమా. బాప్తిసం పొందినటువంటి వారికి నేనేం చెప్పట్లేదు, విశ్వాసులైన మీకే చెప్తున్నాను. ఈ విశ్వాసులైనటువంటి వారు ఏం చేయాలట, శిరస్సు లేకుండా మనం బయటకు వెళ్తే మనల్ని ఎవరు చూస్తారండి, భయపడిపోతారు కదా. శిరస్సు లేకుండా చూస్తే భయపడతారు, రే ఆగరా పర్వాలేదు, శిరస్సు లేకుండా చూస్తే భయపడతారు. అందుకే శిరస్సు అంటే ఎవరు, ఆయనే. శిరస్సు అనగా క్రీస్తే, ఆయన ఉంటేనే కదా, యజమానుడు ఉంటేనే కదా దేనికైనా మనం ఆ విలువ ఉండేది. మీకు అర్థమవుతున్నామన్నమాట. యజమానుడు ఉంటేనే మనకి విలువ, యజమానుడు లేకపోతే విలువ లేదు. ఆ శిరస్సు ఉంటేనే ఆ శరీరానికి అందం, శిరస్సు లేకపోతే మొండు ఉంటుంది. మొండు అంటే మట్టి, శవం. ఇంకొక విధంగా చెప్పాలండి, మనం ఒకవేళ ఆయన పక్కకు తీసేస్తే ప్రార్థనలోకి వెళ్ళట్లేదా, వాక్యం చదవట్లేదా, సహవాసం నుంచి పక్కకు తప్పుకున్నామా, నువ్వు వద్దులేదు ప్రభు తర్వాత చూసుకుందామని చెప్పేసి అంటున్నామా, ఈవేళ వద్దులే, ఈవేళ బాగోలేదు తర్వాత చూద్దాంలే అని చెప్పేసి మనం పోస్ట్పోన్ చేస్తుంటే భగవంతుడు అంటాడు కదా, శవాలం మనం. అందుకే సంఘముకి శిరస్సు ఆయన ఉండాలి, ఆయనే ప్రాముఖ్యంగా ఉండాలి, యేసు క్రీస్తు వారే మనతో ఉండాలి. మీకు అర్థమవుతుందమ్మా ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇదిగో చదవనమ్మా. సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగి నిమిత్తము. ఉదయకాలం ఇంటి అధిపతి గురించి చూస్తాను మేము. ఇంటి అధిపతి, ఇంటికి అధిపతి ఎవరో క్రీస్తు అని రాసుకుంటాం. ఇంటికి అధిపతి క్రీస్తు అని రాసుకున్నప్పుడు సర్వం అధిపతి చెప్పినట్టే వినాలి. అధికారి కొనసంఘంలో నుంచి వెళ్ళాలి, చిన్నదానే పెద్దదాని. మీకు తెలుసామా, నేను ఒక చిన్న అధికారిగా ఉన్నాను, నాకు తెలియకుండా ఏ డిసిషన్ తీసుకోరు. ఒకవేళ మేనేజ్మెంట్ కూడా నాకు చెప్పే వాళ్ళకి చెప్పమని చెప్తారు, డైరెక్ట్గా నా నుంచి కాకుండా అటు వెళ్ళదు, మీకు డైరెక్ట్గా బైపాస్ అవ్వదు. బైపాస్ అంటే ఇలా రాదు, నాకు చెప్తారు, అయ్యా చెప్పమని చెప్తారు, ఏదైనా సరే. అంటే అర్థమవుతుందమ్మా, అధికారికి తెలియకుండా చిన్న పూసికి పొల కదలదు. మీకు అర్థమవుతుందమ్మా. అంటే ఈ ఇంటికి అధిపతిగా ఆయన ఉన్నప్పుడు, ఈ ఇంటికి అధికారిగా ఉన్నప్పుడు ప్రతిదానికి చెప్పి వెళ్తాం. ఏమండి ఇగో ఫంక్షన్కి రమ్మంటున్నారు, వెళ్తున్నాను అంటారు. ఏమ్మా చెప్తారా చెప్పరా? మీరు చెప్తారు కదా, ఏమా సరే చెప్తావు కదమ్మా. లేదా ఇల్లు వచ్చేసిన తర్వాత ఇదిగో ఇల్లు వచ్చాను అక్కడికని చెప్పి ఇచ్చేస్తావా ఏదో బిర్యానీ? కాదు కదమ్మా. అంటే పిల్లలకు కూడా ఆయనకు తెలియకుండా మనం ఏమన్నా డిసిషన్ తీసుకుంటాం. అధికారి లేదా అమ్మాయి అధికారి అనుకోండి, అమ్మకి తెలియకుండా ఏమైనా చేయగలరా? చేయలేదు. అందుకే ఆ ఇంటికి అధిపతి ఆయనే ప్రాముఖ్యం. మీకు అర్థమవుతాం ఏమైనా రాయబడింది ఇక్కడ? ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగి నిమిత్తం ఆయన ఆది అయ్యుండి, ఏమైనాడమ్మా? ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడట. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి ఎలాగమ్మా సంధి చేశాడట. సంధి అంటే ఏంటి తెలుసా? రావట్లేదు, సంధి ఆపేస్తున్నట్టున్నాను, నొక్కినట్టున్నాను. సంధి చేసి అంటే ఏంటి తెలుసమ్మా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం కదా, అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది అక్కడ? ఇదిగో మీ పాపములు మీకు చదవని ప్రకారం, మీ పాపములు
రక్తము వలె ఎర్రని వైనను అవి హిమ వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెపచ్చు వలె. ఎలా అవుతాయి తెలుసా? ఒక ఆయన మధ్యవర్తి, ఆయన తండ్రికి మనకి మధ్యవర్తి. అందుకే రండి మన వివాదం తీర్చుకుందాం. బ్యాటరీలు అయిపోయినట్టున్నారు, ఇంకోటి ఉంది, రండి మన వివాదం తీర్చుకుందాం. ఏమన్నాడు? మన వివాదం తీర్చుకుందాం. ఎవరు తీరుస్తారు వివాదం? కుమారుడు. కుమారుని ద్వారానే ఏమైనా జరగాలి. ఆ కుమారుడు ద్వారా శిలువ రక్తము చేత సంధి చేశాడు, మనకి ఆయనకున్న వైరాన్ని తీసివేశాడు. ఒకవేళ డైరెక్ట్గా అందుకే ఆ యొక్క యేసుప్రభు వారు చనిపోయినప్పుడు ఆ దేవాలయపు తెర చిరిగిపోయింది. దేవాలయపు తెర అంటే ఎక్కడది? అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం. ఒకనొక సమయంలో మందిరంలోకి మనం వెళ్ళొచ్చు, మందిరంలో నుంచి కొద్దిగా లోపలికి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళవచ్చు. ఆ పరిశుద్ధ స్థలంలో ఏముందమ్మా? దీపస్తంభము, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల. దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళాలి. ఆయన ఒకసారే వెళ్ళాలి. ఎవరు? అది ప్రధాన యాజకుడు మాత్రమే ఒకే ఒక్కసారి వెళ్తాడు. రక్త ప్రోక్షణ చేసి ఇదిగో బతికితే ఆయన బయటకు వస్తారు, లేకపోతే తాడు కడతారనమాట. తాడు కట్టుకి లాగేస్తారు. మీకు అర్థమవుతుందమ్మా? అయితే ఇప్పుడు సరాసరి మనం అతి పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళిపోవచ్చు. ఎంత అద్భుతమైనది! దేని ద్వారా తెలుసమ్మా? సిలువ చేత. దేని చేత? సిలువ చేత సంధి చేసి, చదవన్నమ్మా, సిలువ చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అనగా అవి భూలోకమందున్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో, అనగా దేవునితో సమాధాన పరచుకుని తండ్రి అభీష్టం, తండ్రి చిత్తం. ఇది అర్థమైందమ్మా? దేవుని గురించిన జ్ఞానం అంటే ఆయన చిత్తం నెరవేర్చడం. ఆయన చిత్తం ఏంటంటే చాలా ఉన్నాయి. ఆయన చిత్తం ఇదిగో, మీరు ఏం చేయకూడదమ్మా? మీరేం చేయకూడదు? మీరు చెడుతనం అసహించుకోవాలి. ఏం చేయాలి? చెడుతనం అసహించుకున్నట్టే ఆయన ప్రేమించుట. ఆయన చిత్తం నెరవేర్చడం ఏంటి? ఆయనకి ఇష్టలుగా ఉండడం. హానోకు ఏం చేశాడు? ఆయన హానోకు దేవునితో నడిచి దేవుడు అతనిని కొనుపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టడిగా ఉన్నాడట. అంతే కదండి, దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం, ఆయన అభీష్టం, దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ఆయన గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఆయన గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకోవడం. ఇదే జ్ఞానం. ఆయన గురించి మనం బాగా తెలుసుకోవాలి. ఎవరి గురించి? యేసుప్రభు వారి గురించి. ఎన్నెన్ని మాటలు చెప్తున్నాడు చూడండి, ఎంత అద్భుతమైన. సిలువ చేత సంధి చేసి, ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవే గాని పరలోకమందున్నవే గాని వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవాలని తండ్రికి ఇష్టం అనమాట. మీరు ఈ మాటలు కనుక బాగా చేస్తే, దేవుని గురించి, యేసుక్రీస్తు వారి గురించి మంచిగా నేర్చుకుంటే, ఆయన జ్ఞానం, గొప్పతనం, ఈ కొలసీలకు రాసిన పత్రిక ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. మీకు ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ చదవండి. దేవుడు ఎంత అద్భుతంగా మనకి బ్లెస్సింగ్స్ వస్తాయో మీరు ఆలోచన చేయండి. ఆయన గురించి ఎక్కువ ప్రాముఖ్యత, అన్నిట్లో ఆయనకే ప్రాముఖ్యత. యేసుక్రీస్తు వారికి తప్ప దేనికి ప్రాముఖ్యత ఉండకూడదు అన్నాడు భగవంతుడు. ఏమన్నాడమ్మా? అన్నిట్లో ఆ సంఘము, ఆయన శరీరము, ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుట్లో ఆది సంభూతుడయ్యాడు. ఆయన దేవుని స్వరూపే ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. హల్లెలూయా, స్తోత్రము. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడట. ఏలయనగా ఆకాశముందవు కానీ, భూమి మీద ఉన్నాయి కానీ, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వం ఆయన యందు సృజించబడ్డాయి. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడ్డాయి. ఆయన అన్నిటికంత ముందున్నాడమ్మా. ఇక్కడ ఆయన గొప్పతనాన్ని మనం ఆలోచన చేస్తే మన నోట ఇప్పుడు అది చెప్తుంటే మన బాధలు ఇంకా. మీరు ఒక మాట సూత్రం ఏంటో తెలుసమ్మా? ఆయన్ని నీతిని ఏమైనా ఉదయం మనం ధ్యానం చేస్తాం. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, యెహోవా రాజ్యం చేయించున్నాడు. భూమి సంతోషిస్తుంది.
ఆనక సమయంలో అదే భూమి గడగడలాడిపోతుంది. ఇంకో 4 వచనాల కిందకి చూస్తే భూమి కంపిస్తుంది. మనం కంపించకూడదు. ఆయన అడిగే ప్రతి ప్రశ్నకి మన సమాధానం చెప్పే స్థితిలో ఉండాలంటే యేసుక్రీస్తు వారిని గురించి బాగా జ్ఞానం కలిగి ఉండాలి. యేసుని గురించి బాగా ఎరిగి ఉండాలి. మనం ముగిస్తున్నాను. సమయం ఎంత అయింది బ్రదర్? 8 ఒక 5 నిమిషాలు కంప్లీట్ చేస్తాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించాలని ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందున్నవే కానీ పరలోకముందున్నవే కానీ వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభీష్టమట. మరియు గత కాలమందు, చూడండి ఎంత మంచి మాట. ఈ మాట ఎక్కడ వింటాం మనం? ఎక్కడ వింటాం? ఎఫెసీయులకు రాసిన పత్రికలు వింటాం ఈ మాట. కానీ కొలస్సీయులకు రాసిన పత్రికలో మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడమ్మా? మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారినై ఉండిన మిమ్మును కూడా, అంటే నన్ను కూడా ఆనకప్పుడు నేను ఆయనకి సిలువకు శత్రువుని. ఇంక అర్థమవుతుందమ్మా? సిలువకు శత్రువుని, నేను ఇంకా బలహీనుణ్ణి. 5వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది నా గురించి. రోమీయులకు రాసిన పత్రిక, నేను ఇంకా బలహీనంగా ఉండగానే, నేను ఇంకా పాపంలో ఉండగానే, నేను సిలువకు శత్రువుగా ఉండగానే, నేను ఇంకా విరోధ భావం కలిగిన వాడిగా ఉండగానే ఏమన్నాడమ్మా దేవుడు? చూడండి ఇక్కడ, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారినై ఉండిన మిమ్మును కూడా, నిన్ను కూడా, అది ఆ కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. అప్పుడు ఆ రోజున కొలస్సీ సంఘానికి రాయడం ఆ బాపత అలా ఉంచితే నాకు ఈ రోజున చెప్తున్నాడు, విరోధం భావం గల నీకు కూడా ఈ రోజున తన సన్నిధిని పరిశుద్ధులుగాను, ఎవరినంటమ్మా? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, గట్టిగా చెప్దాం. దేవుడు ఎంత అద్భుతమైన ప్రణాళిక. భగవంతుడు తండ్రికి ఎంత అద్భుతమైన ప్రణాళిక అండి. అందుకే తన కుమారుని రాజ్య నివాసులుగా ఏమని రాయబడి మనం చదివిన మొట్టమొదట తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేశాడట. స్తోత్రం ప్రభు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ తన కుమారుని చేత మనకి తండ్రికి మనకి ఉన్న వైరాన్ని తీసివేశాడు. వైరాన్ని సమాధానపరుస్తున్నాడు. సమాధానపరచడమే కాదు, మునుపు మీరు దూషకులు. దేవుని రాయబడిందమ్మా, మునుపు మీరు గత కాలముందు దేవునికి దూరస్తులు, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని, ఎలా చూస్తారని చదవండి, అందరూ చదువుతాం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుట ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచిన. అందుకే భగవంతునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. దీన్ని బట్టే మీరు ఆ భగవంతునికి కృతజ్ఞతాస్తుతులు ఎంత అద్భుతమైనటువంటి భావం అండి. యేసుక్రీస్తు వారిని గురించి మనం ఎన్నెన్నో మనం వింటాం. ఒక్కొక్కసారి ఎంత లోతుగా ఉంటుందా ప్రభువా నీ యొక్క గొప్పతనం, ఎంత లోతుగా ఉంటుందా నీ యొక్క త్యాగం, ఇంత గొప్పవాడువా ప్రభువా. ఎక్కడండి పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం అక్కడ ఉంటుంది. ఇక్కడే ఉంటుంది. సర్వానికి ఆది సంభూతుడు ఆయనే, మొదటివాడు, ఉన్నవాడు, అనువాడు ఆయనే మొత్తం. అర్థమైందమ్మా? సంఘానికి శిరస్సు అయిన. అయితే మునుపు దూరస్తులు, మునుపు మీరు విరోధభావం గలవారు. ఈ రోజున మిమ్మల్ని ఆయన ఎలా చేస్తున్నాడమ్మా? తన సన్నిధిని పరిశుద్ధులుగాను, స్తోత్రం చెల్లించడానికి ఇది కాదు కారణం, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుకోవడానికి. లోక సువార్త 21వ అధ్యాయం 36వ వచనం కదమ్మా. ఆయన ఎదుట మనం నిలవబెట్టుకోవాలని ఎల్లప్పుడూ ఏం చేయాలంటే మీరు ఎప్పుడు ప్రార్థన చేయలేట. మీరు ఎప్పుడు ప్రార్థన, ఆయన అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం మీరు చెప్పాలంటే ఆయన ఎదుట నిలవబడడానికి తగిన శక్తిమంతులు కావాలని భగవంతుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏమన్నాడమ్మా అక్కడ? కాబట్టి మీరు జరగబో వీటన్నిటిని తప్పించుకోవాలంటే ఆ మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డానికి ఏమన్నా దేవుని కుమారుని ఎదుట నిలవబడ్డానికి శక్తిమంతులు కావాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని భగవంతుడు
ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండమంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు గారే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? సంఘం కోసం. నేను నీవు కూడా ప్రార్థన చేయబద్దులమైన మన పక్క వారి కోసం. నేను చూసాం ఎడమ వైపు, మరి ఎంతమంది చూసారు? కుడివైపు చూసారమ్మా? చూసారా? ఎడమ వైపు చూసారా మీరు? చూడండి, ఎడమ వైపు చూడండి, గట్టిగా చూడండి. మాకు ఇలా రావట్లేదా మన అమ్మా? ఇలాగా కుడివైపు వెనకాల కూడా చూడండి. ఎవరైనా ఉంటే ఏం చేయాలి తెలుసా? వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. చూడటమే కాదు. ఎవరిని చూసాను? అమ్మ, మీ అమ్మని చూసుంటావు. ఈయన ఎవరో పేరు అడుగు. మరి వెనకాల బేబమ్మని చూసుంటావు. వాళ్ళని అడిగి ముగ్గురు కోసం ప్రార్థన చేయాలి. అర్థమైందమ్మా? భారంతో, మీరు ఒట్టుగా నేను చెప్పట్లేదు, మన భారంతో ప్రార్థన చేయబద్దులమైన. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారికే కాదు భారం, ఎపఫ్రాకే కాదు భారం, నీకు నాకు భారం. నీవు నేను వారు ఏం చేయాలి? బాబు ఇంత అద్భుతమైనటువంటి త్యాగం చేశాడరా యేసుక్రీస్తు వారు. మన పిల్లలకి మనం చెప్పాలి, మన బిడ్డలకి మనం చెప్పాలి, మన భార్యకి మనం చెప్పాలి, భార్య భర్తలకి చెప్పుకోవాలి, బంధువులకి చెప్పాలి. ఎక్కడికైనా కలిసినప్పుడు 4 మాట్లాడుకున్నప్పుడు చీరల గురించి మాట్లాడకూడదు, ప్యాంట్ల గురించి మాట్లాడకూడదు. దేని గురించి మాట్లాడాలి? ఆయన గొప్పతనం గురించి మాట్లాడాలి. యేసయ్య గురించి గొప్పతనం, ఎంత గొప్పతనం. ఈ కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూసామయ్యా. మొదటి అధ్యాయం చూస్తే క్రీస్తు జ్ఞానం ఎంత గొప్పది. అయ్యో, మేము ఇంతవరకు ఒక్కొక్కసారి మనం ఆలోచన చేస్తే తేలిక అనిపిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రికే కదా చదివేస్తామా, కానీ దాంట్లో ఇంత లోతుగా ఉంటుందా, ఇంత బలంగా ఉంటుందా? దేవుని ప్రణాళిక, దేవుని యొక్క సృష్టి మర్మం ఎంత గొప్పదా. ఆ మర్మమే క్రీస్తట. చదువుతాం మనం. ఆ మర్మం క్రీస్తు. క్రీస్తు అయిన మర్మం అంటాడు. క్రీస్తు మర్మం ఏంటి? మన అర్థం కానప్పుడు మనకు మర్మంగా ఉంటుంది. అర్థమైందమ్మా? క్రీస్తు మనకు సరిగ్గా అర్థం కాకపోతే మర్మం అది. చదవండి, నేను క్లోజ్ చేసేస్తాను. మొదట 23వ వరకు చూద్దాం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ స్వార్థ వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమునందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు మేలు, ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ స్వార్థకు పరిచారకుడినై అయితిని. స్తోత్రం ప్రభువా. అందుకే విశ్వాసం అంటే ఏంటంటమ్మా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. నిరీక్షణ అనేది లాంగరు మనం వేస్తే ఎక్కడుంటాం? స్థిరంగా మనం ఆ పునాది మీద ఉంటాం. ఆ పునాది ఎవరు? యేసుక్రీస్తు. ఈ పునాది మీద నిలబడి స్థిరంగా ఉంటాం. ఆ సువార్త ఎక్కడికి వచ్చింది? కొలస్సీ సంఘానికి వచ్చి ప్రేమతో, విశ్వాసంలో, ప్రేమలో, విశ్వాసంలో, మరి ముఖ్యంగా నిరీక్షణలో ఎంత బలంగా ఉన్నారు అంటే దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా మీ నిమిత్తం, దాన్ని బట్టి కాకుండా ఇంకా నీ నిమిత్తం క్రీస్తు మర్మాన్ని ఇంకా మీరు బాగా అర్థం చేసుకోవాలి. క్రీస్తుని గురించి ఇంకా తెలుసుకోవాలి. మీకు కొంచెమే తెలుసు. 40 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా, 60 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులను నువ్వు రానంత వరకు ఆ వాక్యంలో ఉన్న దేవుని క్రీస్తు మర్మాన్ని నువ్వు అబ్స్ట్రాక్ట్ చేసుకోలేవు అంటాడు భగవంతుడు. అర్థమైందా? మనుషులు మన ఈ లోపల ఎంత వాగ్దాటిగా వాక్యం చెప్తూ ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు నాకు, అర్థమైందమ్మా, నాకు ఆయన నడిపింపు లేకపోతే, ఆయనతో ప్రార్థన అనుభవం లేకపోతే, ఆయన మన గైడ్ చేయకపోతే మనం క్రీస్తు మర్మాన్ని సరిగా అర్థం చేసుకో. ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు యందు సంతోషించుచు సంఘము ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అందుకే ప్రార్థన చేస్తున్నాను. ఏవైనా ప్రభువారు ఎక్కడైనా ఆయన వైపు చూడండి, ఆయన సిలువలో చూడండి, ఆయన గాయాలను చూడండి. ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయేమో, ఎక్కడైనా ఆ దెబ్బలు తగలకుండా ఖాళీలు ఉన్నాయేమో, ఆ ఖాళీలు చూసి ఆ ఖాళీ ప్రదేశాల్లో నా వంతు నేను నా యొక్క ఆ దెబ్బలు తినాలని అపోస్తలుడైన పౌలు గారు అంటారు. నేను అలా చేస్తాను, శ్రమ పడతాను, కష్టపడతాను, ప్రార్థన చేస్తాను. నా ప్రభువా, నీ కొరకు నమ్మకమైన ఎపఫ్రాయే కాదు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఒక ఆయన ఎపఫ్రోదితుని గురించి చూసి అతడు ఎలాంటి కూడా ఎక్కడున్నాడు? అతను ఇదిగో చావునకు సిద్ధమైనాడట. అతను రోగి అయి ఉండి ప్రార్థనలో పోరాడుతున్నాడు. మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. మా నిమిత్తం, సువార్త పని నిమిత్తం చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏవైనా క్రీస్తు పడిన పాటలలో కొదువుగా ఉంటే ఆ దెబ్బలు నా శరీరం ముందు తింటానయ్యా. అమ్మా, మీరు విశ్వాసంలో బలంగా ఉండాలి, నిరీక్షణలో లంగరు వేసినట్టు ఉండాలి, మీ పునాది బండ మీద కట్టినట్టు ఉండాలి.
అయ్యా ఆది సంభూతుడి మీద మీ దృష్టి ఉండాలి. యేసుక్రీస్తు అని సరిగా అర్థం చేసుకోవాలి. కిందకు వస్తూ ఉంటాం మనం. క్రీస్తు మర్మం అని మనం రేపు ధ్యానం చేయబోతున్నాం. క్రీస్తు మర్మం ఏమైనదో ఆయన మర్మాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వాక్యము చాలా అద్భుతంగా ఉందమ్మా, వినసంపుగా ఉంటుంది. కానీ ఒకటి మనం అమ్మ దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసా? నేను మా పిల్లలకి పెళ్ళి అవుతుంది, ఉదాహరణ చూడమ్మా, మా పిల్లలకి పెళ్ళి అవుతుంది, ఎలాంటి భార్య రావాలి అని దేవుని చిత్తాన్ని కనుక్కోవడం ఫూలిష్నెస్ అవుతుంది. మీకు అర్థమైందమ్మా? ఒకటే సూత్రం చెప్తున్నాను, రేపు ఇల్లు కట్టుకోవాలి, దేవుని చిత్తమా కాదా నీ చిత్తమా కాదా అని ప్రార్థన చేయక్కర్లేదు. నిజంగా ఒకటే సూత్రం ఏంటి తెలుసమ్మా? ఆ సూత్రం ఏంటి తెలుసా? ఆయనని మనం ప్రేమించాలి. మనం ఆయన ప్రేమించడం అంటే చెడుతనమును ద్వేషించడం, ఆయనకి ఇష్టలుగా ఉండడం, ఆయన సంతోషపెట్టే గ్రూపులో మనం ఆయన సంతోషపెట్టే గుంపులో ఉంటే, ఆయనకి ఇష్టలుగా ఉంటే, ప్రార్థన చేసే గుంపులో ఉంటే, వాక్యం చదివే గుంపులో ఉంటే, దేని గురించి అమ్మ నీకు దేవుని చిత్తం దానంతా అదే నెరవేరుస్తారు. నీకు దర్శనాలు అక్కర్లేదు, దైవజనులు చేతులు పెట్టి ప్రార్థన చేయక్కర్లేదు. ఎక్కడ దాని ఏదంటారు, మంత్రగారి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఏమవుతుంది అని చెప్పి మనం అడగక్కర్లేదు. నువ్వు ఆయన దగ్గర చేయవలసింది అంటే తెలుసమ్మా, ఆయన దగ్గర చేయవలసింది ఆయన భయభక్తుల్లో ఉండడం అంటే ఏమన్నాడు? ఆయనకు లోబడి ఉండండి. దాని తర్వాత అపవాదిని ఎదిరిస్తారు. ఆటోమేటిక్ అన్నీ ఆటోమేటిక్ వస్తాయి. మనం చేయవలసిన పని మనం దేవునికి లోబడి ఉండాలి, ఆయన ప్రేమించాలి, చెడుతనమును ద్వేషించాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయన హానోకు కొనుపొడిపోక మునుపు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా, హల్లెలూయా, హల్లెలూయా. భగవంతునికి మన ఇష్టంగా ఉండడానికి ప్రభువా నన్ను నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీకు నీ ఇష్టాన్ని నెరవేర్చాలి, నీ చిత్తాన్ని నెరవేర్చాలి. క్రీస్తు మర్మాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, క్రీస్తుని సరిగా అర్థం చేసుకోవాలి. మనం ఆయన అప్పుడు ఆస్వాదించగలం, ఆయనలో లీనం కాగలం, ఆయనతో మమేకం కాగలం, ఆయన గట్టిగా పట్టుకోగలం. వాక్యం సరిగా అర్థం అయ్యేటట్టు చేయాలి. నా హృదయాన్ని తెరువు ప్రభా, బండలాంటి నా మనసుకు తెరువు తండ్రి, నా హృదయాన్ని తెరువు తండ్రి, నా హృదయాన్ని తెరువు ప్రభా. వాక్యం ఈ మెత్తగా చేయి తండ్రి. ఇంకా ఎక్కడో కటువు చేసుకుంటున్నాను, ఎక్కడో లోపలికి తీసుకోవట్లేదమ్మా వాక్యాన్ని. వాక్యం సరిగా అర్థం చేసుకోవట్లేదు. విన్నాను కానీ నాకు కాదనుకుంటున్నాను, ఇతరులకు అనుకుంటున్నానేమో. నా మట్టుకు నాకు ప్రభువా తండ్రి వాక్యంతో కడిగే తండ్రి, వాక్యంతో అభిషేకించి, వాక్యంతో సర్వం ఆయన ఆది సంభూతుడు, ఆయన ఆది సంభూతుడు మర్మం, ఆయన క్రీస్తు మర్మం. క్రీస్తే ఉన్నవాడు, అనువాడు, మొదటివాడు, కడపటివాడు. అర్థమవుతుందా మన మాట? ఎవరికైనా కొంచెం స్పీడ్గా చెప్తూ ఉంటే వేరే విధంగా తీసుకోరు. ఆత్మదేవుడు నీకు వచ్చిన మనం సరి చేసుకోవడానికమ్మా కొన్నిసార్లు వాక్యం మనకి సరైన పందాలో నడిపించదు. అందుకే మనం ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, ప్రభు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, వాక్య ప్రకారం బ్రతకాలి. మిగిలిన ఆటోమేటిక్గా ఆయన చిత్తం అదే వస్తుందండి. మొదట మిగిలినన్నీ ఆటోమేటిక్గా. అందుకే భక్తుడు ఏమైనా ప్రార్థన చేస్తే ఆకాశం ముందు ప్రభువా ఏమన్నాడమ్మా? ఆకాశం ముందు ప్రభువా నీవు తప్ప నాకెవరున్నా, నీవు నాకుండగా లోకంలో ఏది వద్దు ప్రభువా. ఒకవేళ నా హృదయం కృషించిపోయినా, నా శరీరం కృషించిపోయినా, నీవు నాకు నిత్యము ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నన్ను కాపాడువాడు నువ్వు, మహోన్నతిని చాటున నీ రెక్కల నీళ్ళ దాస్తావు ప్రభు. నువ్వు నిత్యము నాకు అదేలేమ్మా పర్వాలేదు, నువ్వు నిత్యము నాకు ఆశ్రయదుర్గంగా ఉంటావు. నువ్వు నా శ్వాసం, నా శ్వాస భాగం, నా పానీయ భాగం, నా భాగాన్ని, నా కుటుంబాన్ని నీవే కాపాడుతున్నావు. నా ఇంటికి అధిపతి ప్రభు. ఇక క్రీస్తు మర్మాన్ని మనం నేర్చుకున్నాం, క్రీస్తుని బాగా అర్థం చేసుకున్నాం, ఆయనని గురించిన అనుభవజ్ఞానం గలవారై ఉన్నాం.